క్రీస్తునందు ప్రియ పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మీరంతా ప్రార్థించిన రీతిగా ప్రభు మమ్మల్ని క్షేమకరంగా ఆఫ్రికా నుండి తిరిగి ఇండియాకి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థించిన మీకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆత్మీయ సమ్మేళనం ఆగకుండా మరి నిర్విఘ్నంగా జరిపిస్తున్న ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరం కూడా బలపరచబడి ఆధ్యాత్మికంగా మరి పురోగమనం చెందాలని, రూపాంతర అనుభవంతో మనం బతకాలని ప్రభువు కలిగజేసే ఈ అవకాశాన్ని వీటిని మనం సద్వినియోగం చేస్తున్నాం. ప్రస్తుతం మరి భారతదేశంలో జరుగుతున్న ఈ పరిణామ పరిస్థితులన్నీ కూడా చాలా విపత్కరమైన భయాందోళనకు లోనైన విషయాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడి, లేకపోతే క్రైస్తవుల మీద జరుగుతున్న ఈ యొక్క అభియోగాలు, క్రైస్తవుల మీద జరుగుతున్న హింస, వీటన్నిటి దృష్ట్యా మనం ఎస్తేరు కాలాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్తేరు కాలంలో హామాన్ అనబడిన ఒక దుష్టుడు అహష్వేరోషుకు చెప్పి, మన దేశంలో వేరొక వ్యక్తులు ఉన్నారు, అలాంటి వ్యక్తులు మరి ద్వారా మనకు ప్రమాదం ఉంది, అలాంటి వాళ్ళందరినీ నాశనం చేస్తాము, అందుచేత దానికి కావలసిన డబ్బు ఇవ్వండి, ఆ చంపినందుకు గాను నాశనం చేసినందుకు గాను వెండి ఇవ్వండి అని చెప్పి మరి నాశనం చేసే వాళ్ళ కోసం మరి డబ్బులు తీసుకొని తాకీదు రాయించుకొని సంతకాలు పెట్టించుకొని ఈ 9 నెలల్లో నేను అన్నింటిని కూడా ఏర్పాట్లన్నీ చేస్తాను అని హామాన్ అనబడినవాడు మరి ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు మొదటికై ఎస్తేరు దగ్గరికి వెళ్ళి ఒక మంచి మాట చెప్తాడు. అమ్మా, నువ్వు రాణివై ఉన్నావని లేదా అధికార పీఠం ఉన్నావని నువ్వు ఒకవేళ ఆనందిస్తున్నావేమో ఒక సంగతి తెలుసుకో. అదేంటంటే ఇది నీకు సంబంధించింది కూడా, అందరూ చచ్చిపోతారు, ఆ యూదుల్లో నువ్వు కూడా ఉన్నావు, అది కూడా ఎరిగొండి యూదుల్ని రక్షించే బాధ్యత లేకపోతే నీ జాతులను రక్షించే బాధ్యత నీ మీద ఉంది అన్న సంగతి తెలుసుకొని నువ్వు మసులు అని చెప్తే ఎస్తేరు వెంటనే ఉపవాసం ఉండి తన చెలికత్తెలతో కూడా కలిసి ఆ 3 దినాలు మరి ఉపవాసం ఉండి ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి ధైర్యం వెళ్ళింది. ఆ వెళ్ళేటప్పుడు ఎస్తేరు ఒక మంచి పదం వాడింది. అదేంటంటే, నేను నశిస్తాను, నా జాతి బాగుపడాలి. ఇలాంటి అద్భుతమైన హృదయ ఆలోచన మాకు ఉండాలి. ఇలాంటి ఆలోచన ఉండాలి. నేను నశించిపోతాను కానీ నా జాతి చాలా చచ్చిపోకూడదు. అలాంటి ఉద్దేశం ఉన్న ప్రతి చోట సక్సెస్ చూస్తాను. మరి మోషే అలాగే అర్థపడ్డాడు. నువ్వు ఆ జనాంగాన్ని అంతటిని నాశనం చేస్తావా? అలా నాశనం చేసేటట్టయితే నా పేరు అసలు గ్రంథంలో నుండి విడిచిపెట్టే అని అర్థం పడ్డాడు. దీన్ని మధ్యవర్తిత్వ ప్రార్థన అంటారు. మధ్యవర్తిత్వ ప్రార్థన అంటే మధ్యలో ఉండి అబ్రహాం కూడా ఆయన ఖచ్చితంగా తప్పించిన ఆయన లోతును తప్పించు అని తన కోసం కాదు, లోతు కోసం 50 నుండి 45, 40, 30, 20, 10 బేరమాడి ప్రభు దగ్గర. కనుక అబ్రహాము ప్రార్థన విని దేవుడు లోతును తప్పించాను. అలాగే మరి పౌలు కనపడదు. ప్రభువా, ఒకవేళ నా జనాన్ని రక్షింపబడడానికి కోసం నేను వారి విషయమై శాపగ్రస్తుని అవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. అంటే అలా ఒకవేళ ఆయన రక్షిస్తా, నువ్వు దీన్ని భరిస్తావా అంటే భరిస్తా అని అందుకు సిద్ధమైపోయాడు పౌలు. కనుక ఎస్తేరు కూడా అలాంటి అద్భుతమైన ఉన్నతమైన ఆలోచనలతోనే ఎస్తేరు వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గర దయ పొందాను అనుంది. దయ పొందాను చాలా అద్భుతమైన మాట. హేగే ఎడల దయ పొందాను, అక్కడున్న వారందరి ఎడల ఎస్తేరు దయ పొందాను, రాజు ఎదుట దయ పొందాను అనే పదాలు మనకి 2 అధ్యాయంలో కనబడదు. అసలు 2 అధ్యాయంలోనే కనబడదు. ఆమె ఎన్నిక దగ్గరే. కనుక సిద్ధపరుచుకున్న హేగే దయ పొందింది, అక్కడున్న ప్రజలందరి సభలో ఉన్న వారందరూ దయ పొందింది, రాజు దయ కూడా పొందింది. అలాంటి విధేయత ఎస్తేరు రాజు. కనుక ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళిన పరిస్థితులు మాత్రమే కాదు, ఎస్తేరు ఈ కార్యాన్ని నెరవేర్చిన తీరులో 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలు బోర్డు మీద రాస్తాను. ఒకసారి వాటిని ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. అద్భుతంగా ప్రతి చోట రాజా నీ చిత్తమైతే
అని వాడింది. రాజా నీకు ఇష్టమైతే, రాజా నీ అనుకూలంగా, నీ చిత్తానుకూలంగా ప్రతి చోట నీకు ఇష్టమైతే ఇలా చేయి. మనం కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నా చూడండి. ఫస్ట్గా నేను చెప్తాను. ఈ 5వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయంలో ఈ 5 మాటలను మనం మాట్లాడాలి. 5వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ వచనం. రాజుకు యుక్తముగా తోచిన గల అని వాడింది. రాజుకు యుక్తముగా తోచింది. సందర్భం రాజుని హామానుని విందుకు పిలిచింది. విందుకు పిలిచినప్పుడు మీకు యుక్తంగా అనిపిస్తే మీరు రండి, మీతో పాటు హామాను కూడా తీసుకుని రండి. అక్కడే 5, 8 కూడా రాసుకున్నాడు. ఆ 2 కూడా రాజుని హామాన్ని విందుకు పిలవాలి. 7వ అధ్యాయం 3వ వచనం. తమ సమ్మతి అయితే అనమాట. అంటే నీ సమ్మతి అయితే ప్రతి చోట రాజు ఇష్టాన్ని కోరుకుంటుంది. తమ సమ్మతి అయితే తన వాడింది ఏమన్నా తెలుసా? తన ప్రాణం, తన ప్రజల ప్రాణం కోసం. అలా రాయడం బైబిల్లో ఉంది. తన ప్రాణం, తన ప్రజల ప్రాణం కోసం వేడుకోదు. ఎంత అద్భుతంగా వేడుకుంది. నిజంగా కనుక నా ప్రాణం రక్షింపబడాలి, నా జాతి ప్రాణం కూడా రక్షింపబడాలి అని అడిగింది. నెక్స్ట్ 8వ అధ్యాయం 5వ వచనం. రాజువైన తమకు సమ్మతి అయితే సమ్మతి అయితే యూదుల కోసం నాశనం చేయడానికి ఉన్న పత్రికలు రద్దు చేయండి అని అడిగింది. యూదుల నాశనం కొరకైన పత్రికలు రద్దు చేయమని కోరింది. చూడండి 4వ విషయం 9వ అధ్యాయం 13వ వచనం. రాజువైన తమ సమ్మతి అయిన ఎడల శత్రువులు నాశనం సంహరించండి. నాలుగు మాటలు గుర్తుపెట్టి. మొట్టమొదటి ఆమె యొక్క వినయం కనబడుతుంది, ఆమె యొక్క సమర్పణ కనబడతాం. రెండవది ఆమె మధ్యవర్తిత్వం కనబడుతుంది. మూడవది ఆమె యొక్క పరిష్కారం కోసం ఆమె చేసే ప్రయత్నం కనబడుతుంది. నాలుగవది శత్రువులను నాశనం చేసే విజయం కనబడుతుంది.
ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే మనం కూడా మన దేశంలో ఈ విషయాన్ని సక్సెస్ అవ్వాలంటే ప్రభు చిత్తానికి అప్పగించుకోవాలి. ఒకటి వినయ సమర్పణ. అయ్యా ఎందుకు వచ్చావు నువ్వు? అలాగ దయ పొందింది, అలా నిలబడింది, ఏం కావాలి నీకు అని అంటే వెంటనే ఇస్తే సంపూర్ణ వినయంగా నీకు హామాను విందుకు రావాలి. వెంటనే రాజు ముందు ఆ విషయాన్ని చర్చిద్దాం, ఒక ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేయమంటే హామాన్ని అన్నాడు. హామాను విందు ఏర్పాటు చేశాడు. అఫీషియల్ ఆ విందులోకి వచ్చాడు. వచ్చి అడిగాడు, అది 5వ అధ్యాయంలో వచ్చాడు. అఫీషియల్ విందులో మళ్ళీ అడిగాడు, ఏం కావాలి నీకు? నేను పర్సనల్గా విందు ఏర్పాటు చేస్తున్నాను, ఆ విందు. సో తర్వాత 7వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ అద్భుతమైన మాట కనపడింది. తన ప్రాణము తన ప్రజల ప్రాణాన్ని రక్షించడానికి కోసం ఈ మధ్యవర్తిత్వ ప్రార్థన. సో వినయ సమర్పణ ప్రభువుకి మనం ఉండాలి. మధ్యవర్తిత్వం అంటే ఆయన ఆహ్వానించాలి, దేవుణ్ణి ఆహ్వానించాలి. 2వది ప్రజల పక్షాన వేడుకోవాలి. 3వది పరిష్కారం కోరుకోవాలి. 4వది విజయం పొందాలి. అదండి మనం చేయాల్సింది భారతదేశం. కనుక గుర్తుపెట్టుకొని మరి ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు ఒక దేవుడికే సాధ్యం, రాజుకే సాధ్యం. అందుచేత రాజు మనం కోరుకోవాలి, రాజా నువ్వు మా ముందులో ఉండాలి, నువ్వు మాతో ఉండాలి. కనుక మేము కోరుకునే ఇప్పుడు కానా వీధులు వేసేని ఆయన శిష్యులు కోరుకున్నారు, వచ్చారు. కనుక రాజును కోరుకుందాం. మధ్యవర్తిత్వంగా మన దేశం గురించి, ఆఫ్రికా దేశం గురించి, ఇతర దేశాల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఆఫ్రికాలో వ్యభిచారం ఎక్కువ ఉంది. ఆఫ్రికాలో తండ్రి లేని తెలియని చాలామంది పిల్లల్ని అక్కడ పాస్టర్ గారు చాలామంది నేను చూశాను అని అక్కడ విషయాలు చెప్పారు. చాలామంది విజిటర్స్ వస్తుంటారు, ఎక్కువ విచారం జరుగుతూ ఉంటుంది అక్కడ అని చెప్తున్నప్పుడు ఆఫ్రికా గురించి ప్రార్థన చేయాలి. ఆఫ్రికాకి అనేక మంది మిషనరీలు వెళ్ళాలి, అనేక మంది మరి రక్షింపబడాలి. వాక్యం తక్కువగా ఉంది కనుక అక్కడ దేవుని ద్వారా అనేక మంది బలపరచుకుని ఆ ప్రాంతాల్లో పరిచయం బలంగా జరిగి దేవుని కోసం సాక్షాత్కారం. మరి కొన్నిసారి ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు రణ్వీర్ సింగ్ గారు చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ రాక. ఇందుకోసం అంటే వాళ్ళందరూ కలిసి ఒకేసారి దొమ్మిగా కొన్ని ఏరియాలు ఆయన మీద పడిపోయి ఆయన దగ్గర అన్నీ తీసేసుకొని ఇలాంటి ప్రయత్నాలు, అలాంటి చాలా దొమ్మి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి మన చేత. అలాంటి పరిస్థితులు ఆయన ఒకసారి బంధించారు కూడా 3 రోజులు. కనుక అలాంటి పరిస్థితులు ఉంటే మనకు వీళ్ళ దగ్గర ఉంది అన్న కనుక భావన కలిగితే ఒంటరికి ఎప్పుడు ప్రయాణం చేయకూడదు, ఇలాంటి విషయాలు చెప్పారు. కనుక మనం దేవుని ఆహ్వానించాలి, మధ్యవర్తితో ప్రార్థనలు చేయాలి, పరిష్కారం కోరుకోవాలి. 4వది విజయాన్ని మనం అనేకమైన దళితులైన క్రైస్తవుల గురించి జరుగుతున్న అనేకమైన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులు అయితే వాళ్ళకి రాయితీలన్నీ కట్ చేయాలి అనే ఉద్యమం చాలా, లేకపోతే అలాంటి ప్రకటనలు మనం వింటున్నాము. రాజ్యాంగపరంగా కాకుండా వ్యక్తిగతమైన ఇలాగ మత మౌఢ్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటివి రాజు అయిన దేవుడు మనం కోరుతున్నాం. దేవుడి ద్వారా అనేక ప్రాంతాలు మనం చేయిద్దాం. విజయులుగా ఎస్తేరు విజయం పొందింది. మరి చివరి సంఖ్యల ఎస్తేరు హామాను గురేశారు, ఆ 10 మంది పిల్లలు కూడా గురేశారు. కనుక వాళ్ళంతా శత్రులంతా నాశనం అయ్యారు. ఇంకా ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో చూస్తే మొన్నటి వరకు బైబిల్ మీద బొత్త చదివిన వాళ్ళంతా ఆళ్ళే కొట్టుకుంటున్నారు, ఆళ్ళే దెబ్బలాడుతున్నారు. అంత ఒకరి మీద ఒకరు పొరుగు నష్టం దావాలేసుకున్నారు. అంటే 4 కోట్లు 3 కోట్లు పొరుగు నష్టం దావాలేసుకున్నారు. వాళ్ళే అదే జరుగుతుంది. యెహోషాపాతు కాలంలో కూడా అదే జరిగింది. కనుక దేవుని బిడ్డలుగా జీవిస్తూ భారంగా ప్రార్థన చేసి మన దేశం కోసం, ఇతర దేశాల కోసం ప్రార్థన చేసి ప్రభువుని మనం వేడుకున్నాం. మంచి ఫలితాలు అట్టి కృప పరిశుద్ధాత్మ అందరికీ అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేయమా. ప్రార్థన చేద్దాం. మహాగరుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం అయ్యా. నీ మరణ పునరుద్ధరణ పండుగ దినంలో ఆరాధనలో మీరు మాకు పంపించారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో మరి రాసులు రాస్తున్నాం ప్రభావ. మరి సుదూర ప్రాంతం ఆఫ్రికా ఖండానికి నడిపించారు. 3 దేశాల్లో ప్రభావ మరి 5 రకాల పరిచయం
పరిచర్యలు చేసి క్షేమంగా మరలా మా మధ్యలోకి రావడానికి కృపను ఉపయోగించారు. ప్రార్థన మీరు అంగీకరించినందుకు స్తోత్రాలు. అక్కడ వెతబడిన వాక్యమైన విత్తనాలు ఫలాలు ఇవ్వండి. ఇవనైనా అక్కడ ఉన్న ప్రతి పరిస్థితి కోసం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువా మరి రాత్రి మీ దగ్గరికి రాగా మీరు ఎస్తేరు గ్రంథంలో నుంచి 4 సంగతులు మీరు మాతో మాట్లాడారు. స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇది ఏమైనా విజయాన్ని సాధించడానికి ప్రభువా చేయవలసిన ప్రయత్నాలు సక్రమంగా చేయడానికి మా తోడుగా ఉంచండి. వాక్యానుసారంగా వాక్య పద్ధతుల్లో మేము విజయాన్ని పొందడానికి సహాయం చేయండి. ప్రభుత్వం దాసిన పరిచయండి. చేరవచ్చిన వాళ్ళందరినీ చేతులుగా అప్పగిస్తున్నాం, సహాయం చేయండి. మీరు ప్రయాణాల్లో ప్రభుత్వం యేసు క్రీస్తున్నాము స్తోత్రాలు చెల్లించి పెట్టుకుంటున్నాం తండ్రి. దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని అనే సహవాసం చేయండి. మనకు లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ పరిచర్యలో ఆధారాలు పెడుతున్నాం. బిడ్డలందరికీ మాకు సదాకాలం తోడేది నడిపించిన కాక. థ్యాంక్ యూ.